అంటే ఇప్పటి వరకు కనీసం పూర్తిగా ఒక 100 కోట్లు దారి మళ్ళాయి అనేది కూడా ఇంకా నిరూపించలేకపోయారు. ఇప్పుడు ఈడీ ద్వారా ఈ వీళ్ళ చెప్పిన 4,000 కోట్లు 3,500 కోట్లు అనే అంశాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. ఇప్పుడు డిస్టిలరీ కంపెనీ వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు. వాడు బోగస్ కంపెనీలకు డబ్బులు పంపిస్తే ఆ కంపెనీలు జగన్కి డబ్బులు పంపించి నేను ఎలా ప్రూవ్ చేస్తారు? బేసిక్గా కామన్ సెన్స్, కామన్గా ఆలోచిస్తారు. డిస్టిలరీ కంపెనీలు బోగస్ కంపెనీల నుంచి వాడే వైట్ మనీ కిందకి మార్చుకోవచ్చు కదా. బోగస్ కంపెనీలు ఎందుకు పెడతారు? బ్లాక్ మనీని వాళ్ళకి ఇచ్చి వైట్ మనీని తీసుకోవడం, లేదా వైట్ మనీని వాళ్ళకి ఇచ్చి బ్లాక్లోకి మార్చడం. అసలు ఇక్కడ ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ టోటల్ ఈ కేసులోనే అతి పెద్దదైనటువంటి ఫ్లా ఏముందంటే, నోట్లతోనే కదా వ్యాపారం జరిగింది. ఇంకా దాంట్లో బ్లాక్లోకి మార్చాలన్నా వైట్లోకి మార్చాలన్న కళ్ళెదురుగుండా కనబడుతుంది కదా. నా చేతిలో క్యాష్ ఉన్నప్పుడు ఇంకా నేను దాన్ని వైట్లోకి మార్చేది ఏంది? ఎదురుగుండా డబ్బులు కనబడుతుంటే. నా చేతిలో మనీ ఉన్నప్పుడు అది ఇంకా బ్లాక్లోకి మార్చేది ఏంది? ఎవరితో చెప్పి? మూడో వాడితో. డబ్బులు తీసుకెళ్ళి దాచుకుంటాను ఇంట్లో, అదే బ్లాక్ మనీ. సింపుల్ కాదు ఇది. అక్కడే అతిపెద్ద ఫ్లా కేసులో. ప్రస్తుతం దీన్ని ఎటు తీసుకెళ్లాలో అర్థం కాకనే సిట్ అయిపోయింది, నడుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరి మీద కోపం ఉంటే ఆడి పేరు పెడుతుంటారు ఇందులో, అంతేనా? అంత మించి ఏం లేదు.